బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్, కౌశిక్ రెడ్డి, ఎల్ రమణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు. కొంతమంది పార్టీని విడినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదన్నారు. అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని తయారు చేద్దామంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస భేటీలవుతున్నారు. కీలక నేతలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ మారుతున్న నేతల విషయంలో పార్టీకి ఎలాంటి నష్టం చేకూరదు, వెళ్లేవారు వెళ్తానే ఉంటారు, ఉండే వాళ్లతోనే నాయకత్వాన్ని బలంగా మార్చుకుందామంటూ ఆయన నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అప్డేట్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ యొక్క సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. అయితే పార్టీ వీడుతున్న వారిని పట్టించుకోని అవసరం లేదు, పార్టీ వీడే వాళ్ళు వీడని, పార్టీలోకి వెళ్లి నాయకులు కొంతమంది వెళ్ళినంత మాత్రాన అవసరాల కోసం వెళ్తున్నారు, వాళ్ళని పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణనే సాధించాము, మళ్ళీసారి అధికారంలోకి వచ్చడం పెద్ద కష్టమేమీ కాదు అనేది కూడా నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక్కడనే ముందుకెళ్లాను, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను, ఇప్పుడు కూడా మళ్ళా ప్రతిపక్షంలో ఉన్నాము, మళ్ళీ ఉద్యమాలు, పోరాటాలు చేస్తాం, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం. అంతేకాకుండా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఓవైపు వ్యవసాయం, ఓవైపు విద్యుత్, ఓవైపు సాగునీరు, ఇలా అన్ని సమపాలనలో ప్రజలకు మేలు చేశాము, ప్రజల పైన మనకు నమ్మకం ఉంది. కానీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది, ఆ హామీలకు ప్రజలు అటువైపు మొగ్గు చూపారు, కానీ హామీలను నెరవేర్చట్లేదు. ఆ హామీలను నెరవేర్చేందుకు ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన బాధ్యత కూడా బీఆర్ఎస్ పైనే ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఏ హామీలు ఇచ్చిందో వాటన్నిటిపైన పోరాటం చేస్తాం, ఉద్యమం చేస్తాం. అయితే కొంతమంది నాయకులను తయారు చేసిన తర్వాత నా నాయకులు వెళ్తున్నారు, నాయకులు వెళ్ళినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేం లేదు, మళ్ళీ కొత్త నాయకులను, కొత్త తరం నాయకులను తయారు చేసుకోవడమే బాధ్యతగా పనిచేసుకుంటామని కూడా కేసీఆర్ చెప్పారు. వెళ్లే వాళ్ళు వెళ్ళని, వెళ్లే వాళ్ళ గురించి ఆలోచన అవసరం లేదు, మళ్ళీ తెలంగాణలో భవిష్యత్తు బీఆర్ఎస్ అని కార్యకర్తలకు, అదేవిధంగా నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం అయితే కేసీఆర్ చేసినట్టు కనబడ్డది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.